హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో వర్డ్స్ని లేదా పారాగ్రాఫ్స్ని ఏ విధంగా అలైన్ చేస్తాము అనేది చూస్తాం. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద బిగినర్స్ అండ్ మాస్టర్స్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్లో వచ్చేసి మనకి అలైన్మెంట్ అంటే మనకు కావాల్సిన టెక్స్ట్ని కావాల్సిన ప్లేస్లో పేజ్ పైన కావాల్సిన టెక్స్ట్ని కావాల్సిన ప్లేస్లో ఇన్సర్ట్ చేసేదాన్ని ఏమంటాం మనం అలైన్మెంట్ అని చెప్తాం. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే అలైన్మెంట్స్ వచ్చేసి మనకి ఏవేవి ఉన్నాయి, ఆల్రెడీ మనం డాటా టైప్ చేసింటే ఆ డాటాని ఏ విధంగా అలైన్ చేసుకోవచ్చు అనేది మనం చూస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి స్క్రీన్లో సమ్ డాటాని మనం టైప్ చేసినాము. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్స్ లేదా ఈ డాటా ఏవైతే మనకు ఉన్నాయో ఇవి ఏ అలైన్మెంట్లో ఉన్నాయనేది మనము చెప్పేసేయచ్చు. ఏ విధంగా అంటే, సో ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ ఆప్షన్లో ఇక్కడ మీరు చూస్తే సో ఈ డాటా అంతా మనకు వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. సో వీటికి అలైన్మెంట్స్ని మనం మార్చాలన్నప్పుడు సో మనం ఆ పారాగ్రాఫ్లో ఏదో ఒక ప్లేస్లో మన కర్సర్ని ఉంచాలా లేదా ఏదో ఒక ప్లేస్ పైన క్లిక్ చేయాలా. ఒకవేళ అన్నిటినీ ఒకేసారి మార్చేసేయాలన్నప్పుడు డాటాని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పారాగ్రాఫ్ అలైన్మెంట్ని వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తే మనం 4 లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ జస్టిఫై. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డాటా వచ్చేసి మనకు లెఫ్ట్ అలైన్లో ఉంది. సో దీన్ని వచ్చేసి సెంటర్లో తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఉన్న ద సెకండ్ బటన్ని క్లిక్ చేస్తాం. సో దేర్ బై మీరు గమనించవచ్చు ఇక్కడ డాటా వచ్చేసి సెంటర్ అలైన్ అయింది. అండ్ నెక్స్ట్ ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ద లాస్ట్ ఆప్షన్ అది ఏది మనకంటే జస్టిఫై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 పారాగ్రాఫ్స్ని ఒకేసారి ఈ అలైన్మెంట్స్ని మార్చాలన్నప్పుడు సో ఆ పారాగ్రాఫ్స్ని మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ కావాలన్నప్పుడు సెంటర్, అండ్ నెక్స్ట్ ఈజ్ రైట్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత జస్టిఫై, అండ్ నెక్స్ట్ ఈజ్ మనకి లెఫ్ట్. ఈ విధంగా మనము డాటాస్ని మనకు కావాల్సిన విధంగా కావాల్సిన జస్టిఫికేషన్స్ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇది దీన్ని సమ్టైమ్స్ హారిజంటల్ అలైన్మెంట్ అని చెప్తాం, ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ పైన వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ అంతా ఈ పేజ్కి సెంటర్లో మనం తీసుకోవాలన్నప్పుడు మనకి వర్టికల్ అలైన్మెంట్స్ వస్తాయి. సో అవి చూసేదానికన్నా ముందు వీటికి షార్ట్ కట్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాం. సో లెఫ్ట్ అలైన్మెంట్కి వచ్చేసి మనకు షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ఎల్ డైరెక్ట్ కీబోర్డ్ ద్వారా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. సెంటర్ అలైన్మెంట్కి వచ్చేసి షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ఈ. అండ్ నెక్స్ట్ దాంతో సెంటర్ అలైన్మెంట్కి వచ్చేసి ద షార్ట్ కట్ కీ వచ్చేసి మనకి కంట్రోల్ ఈ. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి సెంటర్ అలైన్మెంట్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెంటర్ అలైన్మెంట్ ఇది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి జస్టిఫై కావాలన్నప్పుడు కంట్రోల్ జే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ని మనం రైట్ అలైన్ పెట్టాలన్నప్పుడు జస్ట్ మనం కంట్రోల్ ఆర్ని ప్రెస్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ అలైన్మెంట్కి కంట్రోల్ ఎల్, సెంటర్ ఈజ్ కంట్రోల్ ఈ, రైట్ అలైన్మెంట్ కంట్రోల్ ఆర్, అండ్ జస్టిఫికేషన్ వచ్చేసి మనకి కంట్రోల్ జే. వీటికి వర్టికల్ అలైన్మెంట్స్ మనం చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో రండి. లేఅవుట్ ట్యాబ్లో వచ్చేసి మనకి ఇక్కడ సో ఇట్ ఈస్ పేజ్ సెటప్ ఆప్షన్లో ఉన్న కింద ఉన్న ఈ పర్టికులర్ బటన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మార్జిన్స్, పేపర్, లేఅవుట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి లేఅవుట్లో రండి. లేఅవుట్లో ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి టాప్. ఒకవేళ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సెంటర్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ మ్యాటర్ వచ్చేసి మనకి పేజ్కి మధ్యలో వచ్చింది. ఓకే, అంటే దాని తర్వాత వేరే అలైన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మనకన్నప్పుడు జస్టిఫైడ్ లేదా జస్టిఫై అలైన్మెంట్ ఇన్ వర్టికల్. సో ఇక్కడ ఏమవుతుంది, పారాగ్రాఫ్స్కి ఉన్న గ్యాప్స్ని పెంచేసి మనకు ఫుల్ పేజ్లో ఇది చూపిస్తుంది. అంటే దాని తర్వాత ఇంకొక అలైన్మెంట్ వచ్చేసి బాటమ్ క్లిక్ చేసేసుకొని ఓకే బటన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు పైన వచ్చేసి మనకి ప్లేసు. సో ఇట్ ఈస్ ఎక్కువ మనకి మిగిలింది అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బాటమ్ అలైన్మెంట్. ఓకే, ఈ విధంగా మనకు హారిజంటల్ అలైన్మెంట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈస్ వర్టికల్ అలైన్మెంట్స్ కూడా ఉంటాయి. మనకు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఏది కావాలో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్.